ఎందుకంటే ఈ క్వశ్చన్ అనేది సురేష్ క్వశ్చన్ కంపల్సరీ. మళ్ళీ అడుగు. ఓకే. ఒక యూజర్ అని అతను ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేస్తున్నాడు. అతను మనం ఏం చేసినామంటే ఫస్ట్ అతని లాగ్స్ అనేది మనం వెరిఫై చేసినాము. ఇక్కడ ఫైర్ వాల్లో వెరిఫై చేస్తే రూల్ అనేది అలో ఉంది ఇక్కడ ఫైర్ వాల్లో. బట్ స్టిల్ అనేది అతను ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు? రీజన్ అనేది ఏంటి? మీకు చాలాసార్లు చెప్పినాను. చెప్పండి ఆన్సర్ అనేది ఏమై ఉండొచ్చు. ఎందుకంటే ఈ క్వశ్చన్ కంపల్సరీగా సినారియో బేస్డ్ క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో. ఇది రియల్ టైమ్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఏమై ఉండొచ్చు ఏంటనేది ఆన్సర్ తెలిసి ఉంటుంది. సురేంద్ర, దస్తగిరి, సూర్య, గణేష్. నాటిష్ అయి ఉండొచ్చు. నాట్ ఇష్యూ అనేది అయిండొచ్చు. వెరీ గుడ్, కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేయలేకపోతున్నా అంటే మనం ఫస్ట్ చెప్పాల్సింది నాట్ ఇష్యూ అంటే అది. ఓకే. ఇంకా ఏం చెప్పిండొచ్చు? ఒకవేళ నాట్ ఇష్యూ కాకముందు అంటే నేను నీకు ఫైర్ వాల్ ఇన్స్పెక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే స్మాల్ ఐ, క్యాపిటల్ ఐ, స్మాల్ ఓ, క్యాపిటల్ ఓ ఆ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఇప్పుడు క్యాపిటల్ ఐ వరకు వచ్చింది అనమాట. ఇప్పుడు పాలసీ అనేది ఉందంటే ఫైర్ వాల్ ఇన్స్పెక్షన్ అనేది క్యాపిటల్ ఐ దాటింటాను అనమాట. అంటే స్మాల్ ఐ, క్యాపిటల్ ఐ దాటిండొచ్చు. ఇంకా ఇప్పుడు నాటింగ్ అనేది ఇష్యూ ఉండొచ్చు అని అంటున్నాం. ఇంకొకటి చెప్పాలి. ఇప్పుడు నాటింగ్ ఇష్యూ ఉందంటే ఏంటంటే క్యాపిటల్ ఓ కనపడకపోతే నాటింగ్ ఇష్యూ ఉందని అన్నమాట. కరెక్టా కదా? కరెక్టే అన్న. ఓకే. ఇప్పుడు నాటింగ్ ఇష్యూ కాకుండా ఇంకొకటి ఉంది దాని మధ్యలో. చెప్తున్నా, నేనే ఆన్సర్ చెప్పినాను. దాని మధ్యలో ఇంకొకటి ఏముంటుంది? స్మాల్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. వెరీ గుడ్, స్మాల్ ఓ ఉంటుంది. స్మాల్ ఓ అనేది కనపడకపోతే దాని అర్థం ఏంది? అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ సపరేట్ కాన్ఫిగర్ కావాలి మొత్తం అని. కాదు కాదు కాదు. అది అది పబ్లిక్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది ఇప్పుడు నాటింగ్ ఇష్యూ అనేది గిరి అనేది ఆన్సర్ చెప్పిండు. అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు ఇన్స్పెక్షన్ అనేది ఇది దాటిపోయిన తర్వాత. బట్ దాంట్లో స్మాల్ అనేది ఇప్పుడు క్యాపిటల్ స్మాల్ ఓ కనపడకపోతే ఇష్యూ అనేది ఏమి ఉంటుంది? ఇప్పుడు ఒక యూజర్ అని అతను ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేయలేకపోతున్నాడంటే స్మాల్ ఐ, క్యాపిటల్ ఐ దాటిపోయింది. ఎందుకంటే ఫస్ట్ రూల్ అనేది హిట్ అయింది. అంటే ట్రాఫిక్ అనేది చూస్తున్నామంటే ఇప్పుడు స్మాల్ ఐ కనపడినట్టే. ఇంకోటి రూల్ అనేది ఉందంటే క్యాపిటల్ ఐ కనపడినట్టే. తర్వాత అనేది స్మాల్ ఓ, క్యాపిటల్ ఓ కనపడట్లేదు. క్యాపిటల్ ఓ కనపడట్లేదు అని చెప్తున్నాడు ఎవరు? ఆ, గిరి అనేది నాటింగ్ ఇష్యూ ఉంటుంది కాబట్టి క్యాపిటల్ ఓ కనపడదు. దానికంటే ముందు స్మాల్ ఓ ఉంటుంది. స్మాల్ ఓ కనపడకపోతే దాని అర్థం ఏంది? పెద్దిరెడ్డి వచ్చినాడు, పెద్దిరెడ్డిని అడుగుదాం. పెద్దిరెడ్డి, గుడ్ మార్నింగ్. పెద్దిరెడ్డి, అన్మ్యూట్ చేయాలి పెద్దిరెడ్డి. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను వీళ్ళని. ఒక యూజర్ అని అతను ఇంటర్నెట్ ఓకే. అనేది యాక్సెస్ చేస్తున్నాడు. ఓకే. ఆ, బట్ ఇంటర్నెట్ అనేది అతను యూజర్కి అనేది యాక్సెస్ చేయలేకపోతున్నాడు. బట్ మనం యాజ్ ఎ ఫైర్వాల్ ఇంజనీర్ మనం లాగ్స్ అనేది వెరిఫై చేసినాము. లాగ్స్ అనేది కనపడుతున్నాయి. అంటే రూల్ అనేది ఉంది, డిఫైన్ అయింది. బట్ ట్రాఫిక్ అనేది మన బయటికి వెళ్తలేదు. ఇక్కడ నుంచి ఫైర్వాల్ నుంచి ఇంటర్నెట్ అనేది వెళ్తలేదు. అప్పుడు ఇష్యూ అనేది ఉమ్, ఏమై ఉండొచ్చు? దస్తగిరి ఆన్సర్ చెప్పిండు. ఏం చెప్పిండంటే నాట్ ఇష్యూ ఉండొచ్చు అని చెప్పిండు. అది కరెక్టే. అది కాకుండా ఇంకేమైంటుంది? నేను ఫస్ట్లో ఒకటి చెప్పినాను. ఒక ఇష్యూ వచ్చిందంటే మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని కొన్ని ఉంటాయి. మనం ఎమ్మడే ఒక ఇష్యూ వచ్చిందంటే కొన్ని గుర్తుపెట్టుకోవాలి. నాటింగా ఇంకొకటి ఏంటి? ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దీంట్లో పాలసీ అనేది ఉంది. రెండు అయిపోయినాయి. ఇంకొక మూడోది ఉమ్. ఉంది ఇంపార్టెంట్. ఏమైండొచ్చు? నా రౌటింగ్ ఇష్యూ వెరీ ఉంటుంది గుడ్, నా. వెరీ గుడ్. రౌటింగ్ ఇష్యూ అంతే. కరెక్టే కదా? ఇప్పుడు ఇప్పుడు కంపల్సరీగా ఉమ్. ఇప్పుడు దీంట్లో దస్తగిరి ఏం చెప్పిండు? స్మాల్ ఐ, క్యాపిటల్ ఐ మనకు కనపడింది నేర్చిన సినారియోలో. డబ్ల్యూ మానిటర్ లో పాలసీ ఆల్రెడీ క్యాపిటల్ అయ్యి ఉందంటే పాలసీ డినై అయి ఉంటది. క్యాపిటల్ ఐ ఒకవేళ ఉందంటే ఆటోమేటిక్గా పాలసీ ఉన్నట్టు. డినై కాదు. డినై అంటే ఇంకా నువ్వు ఉంది. రూల్ లేనట్టు అర్థం. ఉమ్. ఇప్పుడు నువ్వేం చెప్పినావు? స్మాల్ ఐ, క్యాపిటల్ ఐ కనపడుతుంది మనకు. దాని ఇప్పుడు నాటింగ్ ఇష్యూ, రౌటింగ్ ఇష్యూ ఉందంటే స్మాల్ ఓ కనపడదు, రౌటింగ్ ఇష్యూ ఉందంటే స్మాల్ ఓ కనపడదు. రౌటింగ్ ఇష్యూ వలన స్మాల్ ఓ కనపడదు, క్యాపిటల్ ఓ కూడా కనపడదు. ఎందుకంటే ఇప్పుడు నీకు క్యాపిటల్ ఓ రౌటింగ్ ఇష్యూ ఉంటే నాటింగ్ ఇష్యూ నాటింగ్ ఎట్టు పోతుంది? ఇంకా క్యాపిటల్ ఐ దగ్గరనే ఆగిపోతావు గేట్వే. అనమాట. ఓకే.
ఓకే, ఇదే ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మన ఫస్ట్ ఒక ఇష్యూ వచ్చిందంటే మళ్ళీ చెప్పండి. ఒక ఇష్యూ వచ్చేదంటే జనరల్గా లాక్స్ చెక్ చేస్తాము, తర్వాత లాక్స్ వెరిఫై చేసుకున్న తర్వాత రూల్ అనేది ఉందో లేదో చెక్ చేసుకుంటాము, తర్వాత రూల్ అనేది ఉందో లేదో వెరిఫై చేసుకున్న తర్వాత రౌటింగ్ ఇష్యూ ఉందా లేదా అనేది చూసుకుంటాము, తర్వాత నాటింగ్ ఇష్యూ అనేది చూసుకుంటాము. ఇది అనేది 4 అనేది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్నప్పుడు టీసీపీడమ్ ప్యాకెట్ క్యాప్చర్ అనేది అసలు ఎందుకు తీసుకుంటాం ఏంటి? అంటే సింక్ ఇనిషియేట్ అయిందా లేదా, ఫైర్ వాల్ ట్రిగ్గర్ అయిందా లేదా, సింక్ ఫైర్ వాల్ ట్రిగ్గర్ అయిందా కాదు, తప్పు. ఫైర్ వాల్ అదే తప్పు, ఫైర్ వాల్ ట్రిగ్గర్ అయిందా కాదు. టీసీపీ డంప్ అనేది ఎందుకు తీసుకుంటాము? టీసీపీ డంప్ అనేది ప్యాకెట్స్ అనేది ఫ్లో జరిగిందా లేదా. అంతే. ఇప్పుడు ప్యాకెట్ టీసీపీ డంప్ అంటేనే ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటున్నాము, అది ఇంటర్ఫేసెస్ లెవెల్లో తీసుకుంటున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి, ఒకవేళ రాసుకుంటే రాసుకోండి. టీసీపీ డంప్ అనేది మనం ఎందుకు ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటామంటే ఇంటర్ఫేసెస్ లెవెల్లో. అంటే ఇంటర్ఫేసెస్ లెవెల్ అంటే ప్యాకెట్ అనేది ఫస్ట్ ఇంగ్రెస్ ఇంటర్ఫేస్కి హిట్ అవుతుందా, అంటే ఇంటర్నల్ ఇంటర్ఫేస్కి అనేది హిట్ అవుతుందా, తర్వాత హిట్ అయిన తర్వాత ఎగ్రెస్ ఇంటర్ఫేస్ అంటే బయటికి అనేది ఎగ్రెస్ ఇంటర్ఫేస్ తర్వాత అంటే ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ ద్వారా బయటికి వెళ్తుందా లేదా అనేది దాన్ని తెలుసుకోవడం కోసం టీసీపీ డంప్ ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటాము. దాంతోపాటు ఇంకొక పాయింట్ మనం ఏం చెప్పాలి, టీసీపీ డంప్ ఎందుకు ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటాము, 3-way హ్యాండ్ షేక్ అనేది జరుగుతుందా లేదా బిట్వీన్ సోర్స్ టు డెస్టినేషన్, అది దాన్ని వెరిఫై చేయడం కోసం టీసీపీ డంప్ ప్యాకెట్ క్యాప్చర్ అనేది తీసుకుంటాము. ఇది అనేది మీకు ఒక చాలాసార్లు చెప్పాను, మీరైతే గుర్తుపెట్టుకోలేదు. మీరు అనేది రాసుకుంటే రాసుకోండి, ఎందుకంటే ఇది అనేది ఈచ్ అండ్ పాయింట్ అనేది ఇంటర్వ్యూలో మీరు చెప్పాల్సి ఉంటుంది. సరేనా? రాసుకుంటే రాసుకోండి. ఇది ఒకవేళ మీరు రికార్డింగ్ వీడియో చూసుకున్నప్పుడు ఒక బుక్లో రాసుకోండి ఈ పాయింట్స్ అనేది నేను చెప్పినది మళ్ళీ. ఓకే, తర్వాత సరే ఎఫ్డబుల్ మానిటర్ అనేది ఇప్పుడు ఫైర్ వాల్ ఇన్స్పెక్షన్ అనేది ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది దాని గురించి, అంటే మనకు ఏ లెవెల్లో ఎక్కడ ఆగిపోయింది అనేది దాని గురించి తెలుసుకోవడం కోసం ఎఫ్డబుల్ మానిటర్ అనేది తీసుకుంటాము. టీసీపీ డంప్ అంటే 3-way హ్యాండ్ షేకింగ్ అనేది జరుగుతుందా, ఒకవేళ మన సైడ్ నుంచి ఫైర్ వాల్ నుంచి సింక్ ప్యాకెట్ అనేది వెళ్ళింది, సర్వర్ నుంచి రిప్లై రాకపోతే అప్పుడు దాని ఇష్యూ అనేది ఏమైంటుంది చెప్పాలి. ఇప్పుడు టీసీపీ డంప్ ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్నావు, ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్నప్పుడు ఓన్లీ సింక్ ప్యాకెటే నీకు కనపడుతుంది, అంటే SYN సింక్ ప్యాకెట్ కనపడుతుంది, రిటర్న్ ప్యాకెట్ కనపడట్లేదు. రిటర్న్ ప్యాకెట్ ఏమై ఉంటుంది చెప్పాలి. రిటర్న్ ప్యాకెట్ ఏముంటుంది, సర్వర్ నుంచి రిటర్న్ ప్యాకెట్ ఏమొస్తుంది, ఫ్లాగ్. వెరీ గుడ్, సినాక్ వస్తుంది. లాస్ట్ క్లయింట్ అనేది అక్నాలజ్మెంట్. ఇది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ సర్వర్ నుంచి సినాక్ అనేది రాకపోతే మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు, ఏం చెప్పాలి, ఐఎమ్ సీయింగ్ దట్ ఫైర్ వాల్ ఈస్ సెండింగ్ ద రిక్వెస్ట్ బట్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ రిప్లై ఫ్రమ్ ద సర్వర్, means we need to investigate on server for what reason server is not replying towards to the source machine. మేబీ పోర్ట్ అనేది సర్వర్లో ఓపెన్ అయ్యి ఉండకపోవచ్చు, లేకపోతే బిట్వీన్ ఫైర్ వాల్ నుంచి డెస్టినేషన్కి మధ్యలో వేరే డివైసెస్ అనేది ఉండొచ్చు. ఆ డివైసెస్లో ఏదో ఒక డివైస్లో అనేది రిటర్న్ ప్యాకెట్ అనేది ఆపై ఉండొచ్చు. ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పినాను ఒక ఎగ్జాంపుల్ అనేది. నాకు రీసెంట్గా ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు ప్యాకెట్ క్యాప్చర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఫైర్ వాల్ పైన తీసుకున్నప్పుడు మధ్యలో ఒక ఫైర్ వాల్లో నేను చూస్తున్నాను, ఇది సింక్ సినాక్ ప్యాకెట్ చేస్తున్నాను, దాని తర్వాత హోప్ అనేది ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటే సింక్ ప్యాకెటే కనపడుతుంది, అంటే సినాక్ ప్యాకెట్ రావట్లేదు. అంటే దాని మధ్యలో స్విచ్ ఉంది, ఆ స్విచ్ అనేది హంగ్ స్టేట్లో ఉంది, స్విచ్ అనేది ప్యాకెట్స్ని ఫార్వర్డ్ చేయలేకపోయింది, అందుకనేది ప్రాబ్లం అయిందని చెప్పేసి చెప్పాను. ఓకే, ఇది అనేది మీరు ఇంకా చెప్పాలి. ఇంకా తర్వాత చెక్ పాయింట్లో 3-tier ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, సెక్యూరిటీ గేట్వే, స్మార్ట్ కన్సోల్, సర్వర్ మేనేజ్మెంట్. డైరెక్ట్ మీరు ఆలోచన చెప్పొద్దు, ఫైర్ వాల్, మేనేజ్మెంట్ సర్వర్, తర్వాత స్మార్ట్ కన్సోల్. ఫైర్ వాల్ చెప్పాలి, సెక్యూరిటీ గేట్వే అంటున్నావు, సెక్యూరిటీ గేట్వే అయినా ఫైర్ వాల్ అయినా ఒకటే, ఫైర్ వాల్ చెప్పు. ఫైర్ వాల్, మేనేజ్మెంట్ సర్వర్, నువ్వు సెక్యూరిటీ మేనేజ్మెంట్ సర్వర్ ఏం చెప్పినావు తెలియదు కానీ మేనేజ్మెంట్ సర్వర్ చెప్పాలి. తర్వాత ఇంకొకటి ఏం చెప్పాలి, స్మార్ట్ కన్సోల్ చెప్పాలి. ఈ 3-tier ఆర్కిటెక్చర్లో ఏ ఫంక్షనాలిటీ ఏముంటాయంటే మీరు చెప్పాలి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదే క్వశ్చన్ డిఫరెంట్ గా అడిగినా, చెక్ పాయింట్ మెయిన్ కాంపోనెంట్స్ అన్నాడు, అప్పుడు కన్ఫ్యూజ్ అయినా ఏది ఏంటని. అవునా, సరే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫస్ట్ టైం అనేది ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి ఒకవేళ 10 పోనీలే, ఏముంది 10 పోయినప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, తర్వాత దాంట్లో ఏ క్వశ్చన్స్ అనేది అడుగుతారో అర్థమవుతుంది, నీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, తర్వాత 10వ ఇంటర్వ్యూలో నువ్వు అన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తావు. ఇప్పుడు అన్ని ఇంటర్వ్యూలో మనం అన్ని అనేది ఆన్సర్ చెప్పలేకపోవచ్చు కదా, కొందరు అనేది డిఫికల్ట్గా అడగచ్చు. ఓకే, ఇప్పుడు నేను అనేది డిస్కస్ చేసినాం కదా, అప్గ్రేడేషన్ ఎట్లా చేయాలి ఏంటి అనేది, అదంతా మీకు గుర్తుందో లేదో.
ఓకే సరే నేనైతే ఇది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్యాకెట్ ఫ్లో అనేది అడుగుతారు కంపల్సరిగా. త్రీ టైర్ ఆర్కిటెక్చర్ తర్వాత ప్యాకెట్ ఫ్లో 3 టైర్ ఆర్కిటెక్చర్ తర్వాత ఇంకేం అడుగుతాడంటే ప్యాకెట్ క్యాప్చర్. చూడు ఇప్పుడు నేను ఇదనేది అన్ని దానిలకు ఏ ఫైర్ వాల్కైనా అంటే ఏ ఫైర్ వాల్కి అంటే మీరు నేర్చుకోవాల్సింది పాలో ఆల్టోకు చెక్ పాయింట్ ఫైర్ వాల్కి ఈ రెండు దానిలకు మీరు మీకు ఎక్స్పీరియన్స్ దేనిపైన ఏంటంటే కన్నా చెక్ పాయింట్ పైన పాలో ఆల్టో పైన ఉందని చెప్తారు. ఓకే, ఎన్ని 3-4 ఇయర్స్ ఉందని చెప్పేసి దీంట్లో అంటే ఏ ఇంటర్వ్యూలో అయినా ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఇదే, ప్యాకెట్ ఫ్లో ఉంటే ఎట్లా జరుగుతుంది అంటే. ప్యాకెట్ ఫ్లో అంటే ఏంది, సింపుల్గా అనేది ఫైర్ వాల్కి అనేది రీచ్ అయిన తర్వాత ప్యాకెట్ అనేది ఎట్లా ఇన్స్పెక్షన్ ఎట్లా జరుగుతుంది అంటే ఫస్ట్ ప్యాకెట్ అనేది రీచ్ అయిన తర్వాత ఫస్ట్ సెషన్ టేబుల్లో దానికి సెషన్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ సెషన్ లేకపోతే ఫైర్ వాల్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ అనేది చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత ఏం చెక్ చేసుకుంటుంది, రౌటింగ్ చెక్ చేసుకుంటుంది. సేమ్ మనం డిస్కస్ చేసిన తర్వాత నాటింగ్ చెక్ చేసుకుంటుంది. తర్వాత బయటికి వెళ్ళడానికి వెళ్ళిపోతుంది ఎగ్రెస్ ఇంటర్ఫేస్ తర్వాత. ఇది అనేది ప్యాకెట్ ఫ్లో. ఇది మనం ఆల్రెడీ క్లియర్గా మనం డిస్కస్ చేసినాం. బట్ స్టిల్ అనేది మీరు అనేది ఏం చేస్తారంటే ఈ రోజు అనేది గుర్తుపెట్టుకోండి, ఇది అనేది ఏ ఇంటర్వ్యూలో అడుగుతాడు ప్యాకెట్ ఫ్లో చెక్ పాయింట్ ప్యాకెట్ ఫ్లో అనేది ఎట్లా జరుగుతుంది. ఒకవేళ మీకు అది తెలియకపోతే నేను డాక్యుమెంట్ అనేది నేను లింక్ ఇస్తాను, అది చదువుకోండి. అది ఎందుకంటే అదే నేను కూడా చదువుకునేది. ఇది ఒకసారి రెండు కంపల్సరీ చూసుకోండి. ఓకే, ఇది అనేది మనకు కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతాడు. ఇది తర్వాత ఇది నేను చెప్పినాను టీసీపీ డంప్ ఈజ్ డీబింగ్ టూల్ అని చెక్ పాయింట్. బట్ టీసీపీ డంప్ యూజ్ టు క్యాప్చర్ ద ట్రాఫిక్ అట్ ద ఇంటర్ఫేసెస్ లెవెల్. ఇంటర్ఫేస్ లెవెల్ అంటే ఇంగ్రెస్ ఇంటర్ఫేస్ హిట్ అవుతుందా, తర్వాత ఎగ్రెస్ ఇంటర్ఫేస్ ద్వారా బయటకు వెళ్తుందా లేదా అనేది చెప్తుంది. అండ్ ఇట్ చెక్స్ ట్రాఫిక్ ఈస్ పాసింగ్ త్రూ ద ఇంటర్ఫేసెస్ ఆర్ నాట్. ఓకే, ఇది కూడా సింపుల్గా ఇది అనేది మనం స్క్రీన్ షాట్ అంటే మనం ఇది ఒకవేళ ప్యాకెట్ ఫ్లో అనేది ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్ అనేది ఈ రెండు చూసినాని ఇదే అంటారనమాట. ఫస్ట్ అనేది స్పూఫింగ్ సెషన్ లెక్ చేసుకుంటా, పాలసీ చెక్ చేసుకుంటుంది, నాటింగ్ చెక్ చేసుకుంటుంది, రౌట్ చెక్ చేసుకుంటా, సోర్స్ నాట్ అంటే. ఇప్పుడు ఇంకొకటి సోర్స్ నాట్ అంటే ఏంది, సింపుల్గా సోర్స్ నాటు డెస్టినేషన్ నాటు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది అన్ని టాపిక్స్ అనేది అయిపోయినాయి. అది కూడా ఇది అప్గ్రేడేషన్, మీకు జంబో హాట్ఫిక్స్ ఇన్స్టలేషన్, బ్యాకప్స్ అవి కూడా చెప్పినాను. అవి ఏంటంటే చాలా సీనియర్ పర్సన్స్ చేసేది కూడా నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్టిల్ అనేది మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు వీడియో వెళ్ళి ఒకసారి అనేది అడగండి. ఇప్పుడు ఏంటంటే మీరు క్వశ్చన్స్ అనేది మీరు అడగకపోతే నేను ఎంత చెప్పినా వేస్టే. ఒకసారి మీరు కూడా ఆలోచించండి నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాను అనేది. సరే ఇప్పుడైతే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ ప్యాకెట్ ఫ్లో గురించి అయితే కంపల్సరీగా మీరు చూసుకోవాలి. ఆ ప్యాకెట్ ఫ్లో అనేది ఈ లింక్లో ఈ రెండు లింకులు ఒకటే, ఏది నీకు అర్థమవుతుందో అది తీసుకొని ఆ పాయింట్స్ అనేది నువ్వు మెన్షన్ చేసుకో. మెన్షన్ చేసుకొని మీరు అర్థమైన రూపంలో చదువుకోండి. ఏ పాయింట్ అయినా అర్థం కాకపోతే నన్ను అడగండి. దానికంటే ముందు సోర్స్ నాట్ అంటే ఏంది, డెస్టినేషన్ నాట్ అంటే ఏంది ఆలోచించండి. పేరులోనే ఉంది సోర్స్ నాట్ డెస్టినేషన్. సోర్స్ నాట్ అంటే సోర్స్ ఐపీ అడ్రస్. సోర్స్ ఐపీ అడ్రస్ అంటే చెప్పాలా మీరు? సోర్స్ నాట్ అంటే సోర్స్ ఐపీ అడ్రస్ అంటే అదేంది, దానికి అర్థం ఏంది చెప్పాలి. ట్రై చేయండి, తప్పు రేటు దానికి ఏముంది కానీ మీరు నెక్స్ట్ గుర్తు పెట్టుకుంటారు అందుకు సోర్స్ నాట్ అంటే ఏంటి అనేది. సరే నేను ఫస్ట్ నేను చెప్తాను. సోర్స్ నాట్ అంటే సోర్స్ ఐపీ అడ్రస్ అనేది నాట్ అవుతుంది అనమాట. అంటే సోర్స్ ఐపీ అడ్రస్ బయటికి వెళ్తున్నప్పుడు మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ ద్వారా బయటికి వెళ్తుంది. డెస్టినేషన్ నాట్ అంటే డెస్టినేషన్ అనేది నాట్ అవుతుంది అనమాట. ఇప్పుడు డెస్టినేషన్ అంటే ఇప్పుడు బయట నుంచి ఒకవేళ వస్తాను అనుకో లోపలికి, ఇప్పుడు ఎక్స్టర్నల్ యూజర్ అనేవాడు ఇంటర్నల్ వెబ్ సర్వర్కి ట్రై చేస్తాను అంటే నేను చెప్పినాను డెస్టినేషన్ అనేది ట్రాన్స్లేట్ అవుతా అని చెప్పినాను. సోర్స్ అనేది అట్లే ఏంటా అని చెప్పినాను, డెస్టినేషన్ అనేది ట్రాన్స్లేట్ అవుతా అని చెప్పాను. గుర్తుందా ఇది గుర్తులేదా? డెస్టినేషన్ సింపుల్గా సోర్స్ అంటే సోర్స్ నాట్ అంటే సోర్స్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది, డెస్టినేషన్ నాట్ అంటే డెస్టినేషన్ ట్రాన్స్లేట్ అవుతుంది. అది డెస్టినేషన్ ఎట్లా ట్రాన్స్లేట్ అవుతుంది అంటే బయట యూజర్ అనే అతను ఇప్పుడు ఇంటర్నల్గా ఒక వెబ్ సర్వర్ని యాక్సెస్ చేయాలంటే కన్నా ఫస్ట్ అతను ఫైర్ వాల్కి హిట్ అయ్యాలి. ఫైర్ వాల్కి హిట్ అయిన తర్వాత సోర్స్ అనేది అట్లే ఉంటుంది, డెస్టినేషన్ ట్రాన్స్లేట్ అవుతుంది. డెస్టినేషన్ ఎందుకు ట్రాన్స్లేట్ అవుతుంది, ఇప్పుడు అతను డెస్టినేషన్ యాక్సెస్ చేయాలనుకున్నాడు కదా, ఇప్పుడు డెస్టినేషన్ అనేది ఇంటర్నల్ ఐపీ ఉంటుంది. అంటే వెబ్ సర్వర్ అనేది ప్రైవేట్ ఐపీ అడ్రస్తో కాన్ఫిగర్ చేసి ఉంటారు. ఇప్పుడు చెప్పినా కదా, ఇప్పుడు ఇంటర్నల్గా ఉండేటివన్నీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ తోటి ఉంటాయి, ఇప్పుడు ఎక్స్టర్నల్గా ఉండేటివన్నీ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటాయి. ఇప్పుడు బయట అతను ఎక్స్టర్నల్ ఐపీకి హిట్ అయ్యాడు. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఐపీ హిట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ ఎక్స్టర్నల్ ఐపీని మనం కన్వర్ట్ చేయాలి. దేనికి కన్వర్ట్ చేయాలి చెప్పాలి, దేనికి కన్వర్ట్ చేయాలి?
హలో చెప్పాలి దేని కన్వర్ట్ చేయాలి బయట యూజర్ అనే అతను ఒక డెస్టినేషన్ వెబ్ సర్వర్ అనేది ఇప్పుడు ఇంటర్నల్ గా ఆర్గనైజేషన్ లో యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఫైర్ వాల్ కి అతను హిట్ అవుతాడు. తర్వాత డెస్టినేషన్ అనేది ట్రాన్స్లేట్ చేయాలి. ఎందుకు డెస్టినేషన్ ట్రాన్స్లేట్ చేయాలి? అంటే అతను సోర్స్ అవుతాడు కదన్న. సోర్స్ అయితే ఇప్పుడు బయట అతనే సోర్స్. ఓకే, అవునన్న, ఇప్పుడు నువ్వు ఇంటర్నల్ గా సోర్స్ అప్పుడు డెస్టినేషన్ అవుతాడు. నేను అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు సోర్స్, ఓకే, నేను ఓకే అన్న. డెస్టినేషన్ అనుకో. ఇప్పుడు అవును. నువ్వు నన్ను ఇది యాక్సెస్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా నుంచి ఎక్కడికి వస్తావు? హైదరాబాద్కి వస్తావు. ఓకే, హైదరాబాద్ ఓకే అన్న. అనేది పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే అన్న. ఇప్పుడు నేను ఒక ఆఫీస్లో కూర్చున్నాను, నేను అనేది ఓ- ఇంటర్నల్గా ఉన్నాను. అవును. ఇప్పుడు ఇంటర్నల్గా ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్కి రావాలి, అది ఎక్స్టర్నల్గా హిట్ అయినావు. ఎక్స్టర్నల్ ఓకే. హిట్ అయినాక ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి నాకు కన్వర్ట్ కావాలంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ కన్వర్ట్ కావాలి. దాని అర్థం ఇప్పుడు ఓకే అన్న. ఇంటర్నల్ గా ఉండేటివన్నీ ఇంటర్నల్ ఐపీ అడ్రస్. ఇప్పుడు నేను ఆఫీస్లో కూర్చున్నాను, ఇప్పుడు ఆఫీస్లో కూర్చున్నప్పుడు బయట అతను నా ఆఫీస్లో ఉండే ల్యాన్ నెట్వర్క్, ఇప్పుడు మీకు ఇంత ముందు కూడా చెప్పినాను. ఇప్పుడు నువ్వు బయట నువ్వేన్నావు, ఇప్పుడు నువ్వు అనేది నా డైరెక్ట్ గా ప్రైవేట్ ఐపీ అడ్రస్ యాక్సెస్ చేస్తావా? బయట ఉండేతో ఎట్లా యాక్సెస్ చేస్తాడు? చెప్పినా కదా, బయట ఉన్నాడంటే అంటే ఎక్స్టర్నల్ గా ఉన్నాడంటే కన్నా ఫస్ట్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వే అన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఉన్నావు, నీకు ఇంటర్నెట్ యాక్సెస్ కావాలంటే నెట్ ద్వారా ఎందుకు కావాలంటాను? డైరెక్ట్ అర్థమైందా? నాట్ అనేది డైరెక్ట్ తీసుకు మనకు అసలు నాట్ ఎందుకు చేయాలి అసలు? సరే ఒకసారి చెప్తాను, మళ్ళీ రాసుకోండి. నాట్ అనేది మనం ఇంటర్నెట్ అనేది యాక్సెస్ పొందడం కోసము మనం నాట్ అనేది చేస్తాము. ఇంటర్నల్ యూజర్ అనేది ఎక్కడో గ్లోబల్గా ఉండే ఒక వెబ్ సర్వర్ని యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగానే బయటికి ఎక్స్టర్నల్గా వెళ్తున్నాడు కాబట్టి ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ ద్వారా బయటికి వెళ్తాడు. ఇప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రస్ ద్వారా బయటికి వెళ్ళాడంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ ద్వారా ఇంటర్నెట్ అనేది యాక్సెస్ పొందలేము అనేది ఒక 1000 సార్లు చెప్పింటాను. ఒకవేళ గుర్తు లేకపోతే ఇది రాసుకోండి. ఓకే, ప్రైవేట్ ఐపీ అడ్రస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ గా కన్వర్ట్ అయ్యి వెబ్ సర్వర్ అనేది యాక్సెస్ చేస్తాడు. అట్లనే సేమ్ ఇప్పుడు దస్తగిరి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు దస్తగిరి ఎక్కడ అంటే ఇప్పుడు నేను ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఉన్నాను. దస్తగిరి ఇప్పుడు ఎక్కడ ఇంటర్నెట్ లో ఉన్నాడు. ఇంటర్నెట్ లో ఉన్న అతను ప్రైవేట్ ఉండే ఐపీ అడ్రస్ ని ఎట్లా యాక్సెస్ చేస్తాడు? చెప్పండి, మీరు ఇప్పుడు జనరల్ గా ఆలోచించండి. ఇప్పుడు అది సేమ్, ఇప్పుడు ఇది ఇది ఎట్లా చెప్పినానో ఇది రివర్స్ వర్స్ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు నువ్వేమవుతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దస్తగిరి అనే అతను నా ఫైర్ వాల్ కంటే నా ఎక్స్టర్నల్ ఐపీ పబ్లిక్ ఐపీ అడ్రస్ కనెక్ట్ అవుతాడు. ఎట్లా కనెక్ట్ అవుతాడు? పబ్లిక్ ఐపీ ఎట్లా తెలుస్తుంది అంటే కన్నా అది రూల్ కాన్ఫిగర్ చేసి ఉంటారులే. అది నీకు నీకు జనరల్ గా నీకు తెలిసి ఉండాలి. ఒకవేళ ఇంటర్నల్ గా వెబ్ సర్వర్ ని యాక్సెస్ చేయాలంటే బయట అతను నువ్వేం చేయాలంటే కన్నా నన్ను క్వశ్చన్ అడిగాడు నన్ను ఇంటర్వ్యూలో మొన్న కూడా. If any user is outside and how he can access the web server, how you define a NAT rule అంటే నేనేం చెప్తాను, బయట యూజర్ అనేది సోర్స్ గిరి అనేది అట్లనే అంటాడు. డెస్టినేషన్ అనేది నా ఫైర్ వాల్ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ మెన్షన్ చేస్తాను. సోర్స్ అనేది అట్లే అంటాడు. డెస్టినేషన్ అనేది ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తాము? డెస్టినేషన్ ట్రాన్స్లేట్ చేయాలి. ఎందుకంటే డెస్టినేషన్ అనేది ఎక్కడ ఉంది? ఇంటర్నల్గా ఉంది. ఇంటర్నల్గా అంటే ఇంటర్నల్ ఐపీకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంటర్నల్ ఐపీకి ట్రాన్స్ఫర్ చేయకపోతే ఇప్పుడు పబ్లిక్ ఐపీతో నీకు ఎట్లా కన్వర్ట్ అయ్యి ప్రైవేట్ ఐపీకి అవుతుంది? ఇప్పుడు ఇంటర్నల్ గా ఉన్నప్పుడు కంపల్సరీ ఇప్పుడు రివర్స్ వర్స్ అనుకో. ఇప్పుడు బయటికి వెళ్ళింది ప్యాకెట్, రిప్లై ప్యాకెట్ వచ్చేటప్పుడు నువ్వు రిప్లై ప్యాకెట్ అనేది నువ్వు ఎక్స్టర్నల్ ఐపీకి వస్తుంది. ఎక్స్టర్నల్ ఐపీ మళ్ళీ ప్రైవేట్ ఐపీ కన్వర్ట్ అయ్యి నీకు లోపలికి అవుతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇంటర్నెట్ ఉన్నావు, ఇంటర్నల్ వెబ్సైట్ యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఫైర్ వాల్కి ఇట్టేయాలి. అంటే పబ్లిక్ ఐపీకి ఇట్టేసి పోయి ఆ పబ్లిక్ ఐపీకి కన్వర్ట్ అయ్యి వెబ్ సర్వర్ ఐపీ పెడతారు, కన్వర్ట్ చేస్తారు. అది నాట్ ట్రాన్స్లేషన్ అంటాం దాన్ని. అది డెస్టినేషన్ నాట్ అనమాట. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. అర్థమైంది అందరికీ? ఇంకొక పాట చెప్పండి. ఓకే, పెద్దిరెడ్డి ఏం లేదు. నువ్వు ఎట్లా అంటే ఇప్పుడు నా నా దాంట్లో ఇప్పుడు ఏదంటే నా ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్ అంటే ఇంటర్నల్ గా ల్యాన్ ఉంటుంది కదా, ల్యాన్ లో అనేది కంపల్సరీగా ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటాయి. ఓకే, ప్రైవేట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఉండదు. ఇంటర్నల్ ల్యాన్ ఆర్గనైజేషన్ మొత్తం ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటాయి. అది డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి. డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి కానీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటాయి ఇంటర్నల్ గా ఉండేటివన్నీ. ఓకే, ఇప్పుడు బయట అతను ఎవరో ఎక్స్టర్నల్ అతను ఇప్పుడు ఆఫీస్లో ఉండే వెబ్ సర్వర్ ని యాక్సెస్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను డైరెక్ట్ గా ఇప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రస్ తో యాక్సెస్ చేస్తే యాక్సెస్ చేయలేడు. ఇప్పుడు
ఎక్స్టర్నల్ గా ఉన్నప్పుడు ఇప్పుడు కంపల్సరీ అతను నాటింగ్ జరగాల్సిందే కదా. ఇప్పుడు మనం ఆఫీస్ లో నుంచి బయటికి వెళ్ళినా కానీ నాటింగ్ జరగాలి, అక్కడ అక్కడ బయట నుంచి ఆఫీస్ లోకి రావాలన్నా కానీ నాటింగ్ జరగాల్సిందే. నాటింగ్ ఇప్పుడు జరగాలి. బయట నుంచి ఆఫీస్ లోకి పోవాలంటే డెస్టినేషన్ నాట్ జరగాలి, ఇక్కడ సోర్స్ నుంచి ఆఫీస్ లో నుంచి బయటకు పోవాలంటే అప్పుడు సోర్స్ నాట్ జరగాలి. ఇప్పుడు ఇక్కడ డెస్టినేషన్ నాట్ అంటే ఏం జరగాలి, డెస్టినేషన్ ట్రాన్స్లేట్ చేయాలి. ఎందుకు డెస్టినేషన్ ట్రాన్స్లేట్ చేయాలి, ఇప్పుడు డెస్టినేషన్ అనేది పబ్లిక్ ఐపీ, ఇప్పుడు డెస్టినేషన్ పబ్లిక్ ఐపీ అది ట్రాన్స్లేట్ చేస్తేనే ఇంటర్నల్ గా ఐపీకి అనేది వెబ్ సర్వర్ కి యాక్సెస్ చేస్తాడనమాట. ఇప్పుడు ఓకే ఇది కూడా సోర్స్ అనేది ఎందుకు ట్రాన్స్లేట్ చేయాలి, ఇంటర్నెట్ అనేది నువ్వు పొందాలంటే కంపల్సరీ సోర్స్ అనేది ఆ, మనం ట్రాన్స్లేట్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే ఓకే ఇక్కడ డెస్టినేషన్ ట్రాన్స్లేట్ చేస్తాం, ఎందుకంటే డెస్టినేషన్ అనేది ఎక్స్టర్నల్ ఐపీ. ఓకే ఆ ఇంటర్నల్ ఆఫీస్ ఉంటే కనుక సోర్స్ కూడా ట్రాన్స్లేట్ అవ్వాలి. ఓకే ఇంటర్నల్ ఆఫీస్ అంటే ఇప్పుడు ఇంటర్నల్ గా నువ్వు ఇంటర్నల్ గా ఆఫీస్, ఇప్పుడు నువ్వు ఆఫీస్ లో కూర్చున్నావు, నువ్వు బయటకు వెళ్ళాలంటే కంపల్సరీ సోర్స్ ట్రాన్స్లేట్ కావాలి. ఎందుకు, నువ్వు సోర్స్ ఐపీ అడ్రస్ తోటి ఇంటర్నెట్ యాక్సెస్ పొందలేవు కాబట్టి కంపల్సరీ సోర్స్ ఓకే ట్రాన్స్లేట్ చేయాలి. అదే నువ్వు బయట సైడ్ ఉన్నావు, ఇప్పుడు ఆఫ్ సైడ్ ఇది ఇంటర్నల్ గా ఆఫీస్ లోకి రావాలనుకుంటే కంపల్సరీగా నువ్వు డెస్టినేషన్ ట్రాన్స్లేట్ చేయాలి. ఎందుకు, బయట అతను నీ ఫైర్ వాల్ హిట్ అవుతాడు, ఫైర్ వాల్ హిట్ అయిన సోర్స్ అనేది అట్లే ఉంటుంది. నీ డెస్టినేషన్ అనేది ఏదో ఒక వెబ్ సర్వర్, అంటే బయట అతను నీ ఆఫీస్ లో ఉంటే ఏదో ఒక వెబ్ సర్వర్ యాక్సెస్ చేయాలంటే ఆ వెబ్ సర్వర్ కి ఇంటర్నల్ గా ఏం పెట్టింటా అని చెప్పినాను, ప్రైవేట్ ఐపీ అడ్రస్ పెట్టింటాం కాబట్టి డెస్టినేషన్ అనేది కన్వర్ట్ చేస్తుంది. ఎట్లా కన్వర్ట్ చేస్తుంది, ప్రైవేట్ ఐపీగా. అది ఎట్లా కన్వర్ట్ అవుతుంది అంటే మీకు నాట్రూ అనేది ఇంతకుముందు చూపించాను, మళ్ళీ చూపిస్తాడు. ఇప్పుడు చూడు, ఈ సోర్స్ అనేది నువ్వు పెద్దిరెడ్డి ఎట్లా అంటావు, ఒరిజినల్ డెస్టినేషన్ అంటే ఫైర్ వాల్ ఎక్స్టర్నల్ ఐపీ, ఒరిజినల్ సర్వీస్ అంటే ఏదో ఒకటి పెట్టుకో, ట్రాన్స్లేటెడ్ సోర్స్ అంటే సేమ్ నువ్వు అదే అంటావు. ఈడ ట్రాన్స్లేట్ డెస్టినేషన్ అంటే ఈడ ప్రైవేట్ ఐపీ అడ్రస్ పెట్టావు, వెబ్ సర్వర్ ఐపీ అడ్రస్, దాన్నే డెస్టినేషన్ నాట్ అని అంటాం. ఓకే ఓకే సరే, ఇప్పుడు నాటింగ్ గురించి ఇప్పుడు నేను ఇది ఎంత ఎందుకు చెప్పినానంటే ఇది చదివేటప్పుడు ఇది మీకు సింపుల్ అయిపోతుంది లేదు. సోర్స్ నాట్ అనేది అంటే ఏంటి, సోర్స్ నాట్ అంటే ఎట్లా అంటే డెస్టినేషన్ నాట్ అంటే ఏంటి అనేది మీకు ఈ రెండు అనేది మీకు ఇంతసేపు చెప్పినాను. మీరు చదువుకున్నా కానీ దీంట్లో అదే ఉంటుంది. ఓకే, సెషన్ లోకోప్ అంటే దీంట్లో అర్థమైంది, సెషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక ఎగ్జిస్టింగ్ కనెక్షన్ అనుకో, ఇప్పుడు పెద్దిరెడ్డి లేకపోతే దస్తగిరో ఫేస్బుక్ యాక్సెస్ చేస్తున్నాడు, ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది యాక్సెస్ చేసినాడు, అతనికి ఎగ్జిస్టింగ్ సెషన్ క్రియేట్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు కొత్త యూజర్కి నేను ఇంతకుముందు చెప్పాను, స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ అంటే స్టేట్ ఆఫ్ ద కనెక్షన్ అనేది స్టోర్ అవుతుంది అని చెప్పాను. అది టేబుల్లో స్టేట్ ఆఫ్ ద కనెక్షన్ అనేది స్టోర్ అయితే ఇప్పుడు ఆటోమేటిక్గా సెషన్ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏది ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ యూజర్ దస్తగిరి మళ్ళీ ఫేస్బుక్ యాక్సెస్ చేయాలనుకుంటానంటే ఆ సెషన్లో నీ డీటెయిల్స్ అనేది సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ, తర్వాత సోర్స్ పోర్టు, డెస్టినేషన్ పోర్టు, అవన్నీ సర్వీస్ అనేది ఉంటాయి కదా, ఈ సెషన్ ద్వారానే చెక్ చేసుకుంటారు. మళ్ళీ ఫైర్ వాల్స్ రూల్ అన్ని అనేది చెక్ చేయదు. మీరు జనరల్గా మీరు గుర్తుపెట్టుకుని ఇది ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ సరిపోతుంది. ప్యాకెట్ ఫ్లో ఇన్ చెక్ పాయింట్ ఫైర్ వాల్ మీన్స్ వెన్ ఎవర్ ప్యాకెట్ రీచెస్ టు ద ఫైర్ వాల్ ఫస్ట్ ఇట్ చెక్స్ దిస్ సామ్ డేటాబేస్, అంటే సస్పీషియస్ యాక్టివిటీ ఉంటుంది. ఇది ఒకసారి చదువుకోండి. అడ్రస్ ప్రూఫింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు డిఫరెంట్ ఐపీ అడ్రస్ తోటి ఏమన్నా లోపలికి వస్తున్నాడా అంటే ఫస్ట్ కంపల్సరీ అంతే కదా, అందరినీ ఫైర్ వాల్ అలౌ చేయలేదు. ఫస్ట్ స్పూఫింగ్ చేస్తారు, అది ఒరిజినల్ అయిపోయినా కాదా, ఫేక్ అయిపోయినా, దాన్ని అడ్రస్ ప్రూఫింగ్ అని అంటాము. తర్వాత సెషన్ లుకప్ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినది. పాలసీ లుకప్ అంటే ఇప్పుడు సెషన్ అనేది ఒకవేళ లేదనుకో పాలసీ కంపల్సరీగా వెరిఫికేషన్ చేయాల్సిందే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ అతను న్యూ యూజర్ అంటే సెషన్ అతను క్రియేట్ కాలేదు, కంపల్సరీగా పాలసీ ద్వారా వెరిఫై చేసుకోవాల్సిందే, గణేష్కి నేను ఎక్కడ రూల్ అనేది క్రియేట్ చేశాను పాలసీలో అనేది. ఓకే అంతే కదా, అంతే అంతే అన్న. కదా. ఇప్పుడు డెస్టినేషన్ ఇప్పుడు డెస్టినేషన్ నాట్ అంటే ఇప్పుడు కంపల్సరీగా ఇప్పుడు సోర్స్ గణేష్ అతను బయటకు పోవాలంటే కంపల్సరీగా అనేది ఇప్పుడు డెస్టినేషన్ నాట్ అంటే ఇప్పుడు అది చెప్పొద్దు, ఇప్పుడు సోర్స్ అవుతుంది మళ్ళీ అది డెస్టినేషన్ నాట్ అనేది మన డెఫినేషన్ చెప్పండి. రౌట్ లుకప్ అంటే ఇప్పుడు చెప్పినా కదా, ఇది పాలసీ అనేది వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత రౌట్ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు స్మాల్ ఐ అనేది ఇప్పుడు ఇక్కడ అయిపోయింది, క్యాపిటల్ అయిపోయింది, తర్వాత స్మాల్ రౌట్ లుకప్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు సోర్స్ నాట్ అంటే ఏంది, ఇప్పుడు సోర్స్ నాట్ అంటే సోర్స్ అనేది కన్వర్టెడ్ టు పబ్లిక్ ఐపీ అడ్రస్, ఇదేమవుతుంది క్యాపిటల్ అవుతుంది. ఓకే అంతే కదా. ఇప్పుడు పాలసీ లుకప్ అయితే ఏమవుతుంది అంటే క్యాపిటల్ అవుతుంది, రౌట్ లుకప్ అయితే స్మాల్ ఓ అవుతుంది, సోర్స్ నాట్ అయితే ఏమవుతుంది క్యాపిటల్ ఓ అవుతుంది. ఇప్పుడు ఇదనేది మనం నేర్చుకునేది, ఇదంతా మిగతా జస్ట్ 1 పాయింట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం అన్ని గుర్తుండకపోవచ్చు, బట్ అట్లీస్ట్ అనేది ప్యాకెట్ ఫ్లో ఉన్నప్పుడు సెషన్స్ ఉంటాయి, తర్వాత పాలసీ ఉంటుంది, తర్వాత ఇది రౌటింగ్ ఉంటుంది, నాటింగ్ ఉంటుంది, ఈ అడ్రస్ ప్రూఫింగ్ అనేది చెప్పండి, తర్వాత విపిఎన్ అంటే లాస్ట్లో రౌటింగ్ అంటే ప్యాకెట్ వెంట్ టు ఎగ్రెస్ ఇంటర్ఫేస్. మీరు ఒకసారి ఇది చదువుకోండి, ఇది అదే ఉంటుంది. ఓకే
అది మస్ట్ అండ్ షుడ్గా మీరు తెలుసుకోవాలి. 3 టైర్ ఆర్కిటెక్చర్ గురించి ఇంకా మీకు తెలుసుకోవాలి. ప్యాకెట్ క్యాప్చర్ ఎట్లా తీసుకుంటాం ఏంటి, టీసీపీ డంప్, ఎఫ్డబ్ల్యూ మానిటర్, ఎఫ్డబ్ల్యూ కంట్రోల్ జెడ్ డీబగ్ అనేది నేను ఆల్రెడీ ఈ కమాండ్స్ అనేది ఫెమిలియర్గా ఉండడం Commands కోసం అని share చెప్పేసి 3 కమాండ్స్ అనేది షేర్ చేశాను లేదా? చేశాను. ఓకే. తర్వాత అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చెక్ పాయింట్ డిమాండ్ ప్రాసెస్. లైక్ కంపల్సరీ అడుగుతాడు ఎఫ్డబ్ల్యూఎం డిమాండ్ ప్రాసెస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏంటి అనేది, ఎఫ్డబ్ల్యూడి అంటే ఏంది, సిపిడి అంటే ఏంది అని అడుగుతాడు. ఓకే. తర్వాత ఫైర్ వాల్ గురించి అనేది అడుగుతాడు. ఫైర్ వాల్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ బేసిక్గా ఒకవేళ అడగాలనుకుంటే ఏది ఇనిషియల్గా ఐటీ రిక్రూటర్ అనేది అడుగుతాడు. తర్వాత ఈ స్టెల్త్ రూల్ అంటే ఏందని చెప్పినాను, క్లీనప్ రూల్ అంటే ఏందో చెప్పినాను. Hmm. ఇవన్నీ నేను పోస్ట్ చేస్తున్నాను మన